హలో వివర్స్, మనం లాస్ట్ వీక్ చెప్పాం కదా ఆండ్రోకేర్ కనెక్ట్ ప్రోగ్రామ్ చేస్తామని. అంటే ఈ ఆండ్రోకేర్ కనెక్ట్ ప్రోగ్రామ్ అంటే ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళకి, ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో, అంటే కేవలం ఇది సబ్స్క్రైబర్స్కి మాత్రమే, ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు మనం పెట్టిన వీడియోస్కి చాలా వరకు కింద కామెంట్స్ పెడుతున్నారు. అంటే వాళ్ళకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ లేదా వాళ్ళకున్న డౌట్స్ కానీ కొంచెం కామెంట్స్ లాగా పెడుతున్నారు. వాటికి అన్నిటికీ నేను ఇండివిజువల్గా ఆన్సర్ చేయడం కష్టం కాబట్టి ఈ ఆండ్రోకేర్ కనెక్ట్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాం. దీంట్లో ఏంటంటే ఏవైతే కామెంట్స్ ఉన్నాయో వాటిని చదువుతూ వాటికి సంబంధించిన సజెషన్స్ ఇస్తూ వెళ్ళిపోతాం. కానీ ఈ సజెషన్స్లో ఏదైనా మాకు మంచి టాపిక్ అనిపించి దాని మీద ఒక వీడియో చేస్తే బెటర్ అనిపిస్తే దాని మీద సపరేట్గా ఒక వీడియో చేస్తాం. సో ఎవరైతే ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారో మమ్మల్ని కామెంట్స్లో, వాళ్ళు మీకు కుదిరితే మీ పేరు లేకపోతే షార్ట్ ఫామ్లో అయినా పర్వాలేదు, మీ పేరు మీ ఊరు పెట్టి క్వశ్చన్ అడిగారనుకోండి, మాకు చెప్పడం కూడా ఈజీగా ఉంటుంది. పలాని వాళ్ళు అడిగారు, పలాని ఊరు నుంచి అడిగారు అని చెప్పడం ఈజీగా ఉంటుంది. మీ ఇష్టం. ఒకవేళ మీరు పేరు పెట్టదలుచుకోకపోతే ఏదో షార్ట్ ఫామ్ పెట్టండి, లేకుంటే వదిలేసేయండి. ఈరోజు వరకు ఏమైతే వచ్చాయో, ఈరోజు మేము వీడియో చేసేది ఈరోజు థర్స్డే 1 ఫిబ్రవరి. ఈరోజు వరకు ఏమైతే వచ్చాయో క్వశ్చన్స్, వీటిని అన్నింటినీ బ్యాక్ మెల్లమెల్లగా చూసుకుంటూ వెళ్తాను. ఫస్ట్ క్వశ్చన్, మంగళం అని వ్యూవరు, ఎంత కాస్ట్ అవుతుంది సార్ అని చెప్పారు. ప్లీజ్ ఇలాంటి అంటే దేని గురించి అంటే ఇప్పుడు మాకేంటంటే మాకు ఓన్లీ ఇక్కడ కామెంట్స్ మాత్రమే మాకు ఇస్తారు. అంటే ఏ వీడియోకి ఏ కాంటెక్స్ట్లో అడిగారు అనేది మళ్ళీ మనం వీడియో చూసి చెప్పలేం కాబట్టి వీలైనంత వరకు క్వశ్చన్ని అంటే అందరికీ అర్థమయ్యేట్లు పెట్టండి. అంటే ఇప్పుడు మీరు ఎంత కాస్ట్ అవుతుంది అన్నారు, కానీ అది దేనికి ఎంత కాస్ట్ అవుతుంది అంటే ఇది జనరల్గా నేను ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్కి డెపాక్సిటిన్ టెడ్లాఫిల్ కలిపి తీసుకోవచ్చా అన్న దాని గురించి అడిగినట్లు ఉన్నారు. ఈ డెపాక్సిటిన్ టెడ్లాఫిల్ కాంబినేషన్ జనరల్గా అరౌండ్ 40 రూపీస్ 50 రూపీస్ ఉంటుంది. ఒకవేళ నేను దాని గురించి చెప్పాను అంటే దీంట్లో షాక్ వేవ్ థెరపీ, ఒకవేళ ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ ఉండి దానికి ఏదైనా షాక్ వేవ్ థెరపీ చేయాల్సి వచ్చింది అంటే దానికి అరౌండ్ 30,000 దాకా అవ్వచ్చు. ఒకవేళ సర్జరీ అనేది అంటే నాకు కాంటెక్స్ట్ తెలియదు కాబట్టి నేను సర్జరీనా కాదని నాకు తెలియదు. ఈసారి నెక్స్ట్ టైం ఆ క్వశ్చన్ మొత్తం క్లియర్గా ఇవ్వండి. సో రెండోది, అంగస్తంభనకి టెడ్లాఫిల్ టాబ్లెట్ ఆ వీడియో గురించి, సార్ ఫిట్స్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చా అనే క్వశ్చన్ అడిగారు. అంటే ఈయన క్వశ్చన్ అడగడానికి రీజన్ ఏంటంటే ఒకవేళ ఫిట్స్ ఉన్న వాళ్ళు టెడ్లాఫిల్ కానీ సిల్డనాఫిల్ కానీ టాబ్లెట్స్ వేసుకోవచ్చా అనేది. అంటే ఆ ఫిట్స్ అనేది జనరల్గా ఏంటంటే బ్రెయిన్లో ఉన్న కెమికల్ డిస్టర్బెన్సెస్ వల్ల ఫిట్స్ వస్తాయి. సో ఇప్పుడు మీరు యాక్టివ్గా టాబ్లెట్స్ వేసుకుంటున్నారా, ఎంత ఫ్రీక్వెంట్గా ఫిట్స్ వస్తున్నాయి అన్నదాన్ని బట్టి మనం ఈ మెడికేషన్స్ వేసుకోవచ్చా లేదా అనేది. ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి ఫిట్స్ వస్తున్నాయి అనుకోండి, జనరల్గా ప్రాబ్లం ఉండకపోవచ్చు. అంటే అలాంటి వాళ్ళకి ఏంటంటే జనరల్గా ఫ్రీక్వెంట్గా ఫిట్స్ వచ్చే వాళ్ళకు ప్రొలాక్టిన్ హార్మోన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా ఉంటే మనం ప్రొలాక్టిన్ హార్మోన్ని తగ్గించి ఈ టెడ్లాఫిల్ ఇస్తే జనరల్గా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాకపోతే ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే టెడ్లాఫిల్ లో డోస్ నుంచి స్టార్ట్ చేస్తాం. అంటే 2.5 mg నుంచి స్టార్ట్ చేసి దెన్ 5 mg అలా కొంచెం డోస్ పెంచుతాం. సో ఫిట్స్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి టాబ్లెట్లు వాడచ్చు. కాకపోతే మీ న్యూరాలజీ డాక్టర్ ఎవరైతే మీకు ఫిట్స్కి మెడికేషన్స్ అడ్వైస్ చేశారో వాళ్ళ సజెషన్ కూడా ఒకసారి తీసుకుంటే మంచిది. ఈ టెడ్లాఫిల్ రోజు తీసుకోవాలా అని అడిగారు. రోజు తీసుకోవాలా అంటే లో డోస్ అయితే రోజు తీసుకుంటే మంచిది. అంటే 2.5 mg 5 mg అయితే మంచిది. హై డోస్ అంటే 10 mg 20 mg తీసుకునే వాళ్ళకు ఇది రోజు తీసుకోకూడదు. అదే అవసరం ఉన్న రోజు మాత్రమే తీసుకోవాలి. రోజు హై డోస్ తీసుకోవడం అనే దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. టెడ్లాఫిల్ లో డోస్ వరకు రోజు తీసుకోవచ్చు. కానీ రోజు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు వీలైనంత వరకు టెడ్లాఫిల్ ని డిఫరెంట్ టైంలో తీసుకోవాలి. అంటే ఆల్కహాల్ ఈవినింగ్ తీసుకునే వాళ్ళకైతే టెడ్లాఫిల్ మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ తీసుకోవాలి. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే నాకు ఆయుర్వేద వాడుతున్నా కానీ రిజల్ట్ నో అని ఇచ్చారు. అంటే ఇప్పుడు మీరు దేని గురించి వాడుతున్నారు
అంటే మీకు ఎవరైనా సరే రూట్ కాజ్ తెలియంది ట్రీట్మెంట్ చాలా కష్టం. అంటే అది మేము ట్రీట్మెంట్ చేస్తున్నా, ఇంకొక అంటే ఆయుర్వేదిక్ డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నా, హోమియోపతి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నా, అసలు వాళ్ళకి మీ ప్రాబ్లం ఏంటి అని అర్థం అవ్వాలి. అంటే మీకు ప్రాబ్లం ఎందుకు మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చింది లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ వచ్చింది అనేది వాళ్ళు కనుక్కోగలిగితేనే ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు. ర్యాండమ్గా మెడికేషన్స్ ఇచ్చినప్పుడు అది మేము ఇచ్చినా, ఆయుర్వేదిక్ వాళ్ళు ఇచ్చినా, హోమియోపతి వాళ్ళు ఇచ్చినా కూడా మీకు పెద్ద రిజల్ట్ కనిపించకపోవచ్చు. అందుకని వాళ్ళు దేని గురించి ఇచ్చారో ఒకసారి కనుక్కోవాలి. లేదా వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు ఒకవేళ ఆయుర్వేదిక్కే మీరు నమ్ముతున్నారనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ మందులు పనిచేయట్లేదని చెప్పండి. వాళ్ళు ఈ కనుక్కోవడానికి టెస్టులు చేయిస్తారు. అంటే ఏంటి ప్రాబ్లం, రూట్ కాజ్ ఏంటని. అప్పుడు ఆ టెస్టులను బట్టి మళ్ళీ వాళ్ళు మెడికేషన్స్ చేంజ్ చేస్తారు. లేదా ఒకవేళ మీకు అది మళ్ళీ వాళ్ళు చేంజ్ చేసినా కూడా లేదనుకోండి, అప్పుడు మీరు పీనైల్ డాప్లర్ ఇవన్నీ చేయించుకోవాలి. పీనైల్ డాప్లర్, హార్మోన్స్ చేయించుకుంటే అసలు రూట్ కాజ్ ఏంటి అనేది తెలుస్తుంది. ఇంకొక క్వశ్చను, హాయ్ సార్, డ్రింక్ తాగిన తర్వాత టెడ్లాఫిల్ వాడచ్చా అని. దీని గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశానండి, సపరేట్గా ఒక వీడియో ఉంది. అంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు టెడ్లాఫిల్ తీసుకోవచ్చా అనే ఒక వీడియో చేశాను. ప్లీజ్ అది ఒకసారి చూడండి. అది చూసిన తర్వాత కూడా మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కామెంట్ సెక్షన్లో అడగండి మమ్మల్ని. సరే, ఇంకొక క్వశ్చన్, సార్ స్పెర్మ్ కౌంట్ 0లో ఉంది, వారికోసిల్ అంటున్నారు, బట్ హార్మోన్స్ బాగున్నాయని అన్నారు, బట్ సర్జరీ చేయాలి అంటున్నారు, దీనికి సొల్యూషన్ ఏంటి? సో ఇప్పుడు స్పెర్మ్ కౌంట్ 0 ఉందనుకోండి, ఒకవేళ స్పెర్మ్ కౌంట్ 0 ఉన్నా కూడా అంటే వారికోసిల్ ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఫస్ట్ వారికోసిల్ సర్జరీ కాదు. ఫస్ట్ మనం టీసా అనే ప్రొసీజర్ చేస్తాం. అంటే టెస్టిస్ నుంచి నీడిల్ ద్వారా, అంటే ఆపరేషన్ లేకుండా ఒక చిన్న నీడిల్తో టెస్టికులర్ టిష్యూని తీసుకొని ల్యాబ్కు పంపిస్తాం. ఆ ల్యాబ్లో మనకు వచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకొని మనము వారికోసిల్ సర్జరీ చేయాలా లేదా, అసలు ఎందుకు 0 అయింది అని చూసుకోవాలి. అంటే కొంతమందికి జన్యుపరంగానే అంటే జెనెటిక్గానే ప్రాబ్లం ఉండి స్పెర్మ్ కౌంట్ 0 ఉండొచ్చు, అలాగే దాని మీద మీకు వారికోసిల్ ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళకు ఫస్ట్ టీసా చేయాలి. కానీ కొంతమందికి 0 స్పెర్మ్ కౌంట్ ఉండి టెస్టిస్లో పెయిన్ ఉన్న వాళ్ళు వస్తుంటారు. పెయిన్ కానీ వాపు ఉండి టెస్టిస్ చిన్నగా అయిపోతుంది అనే వాళ్ళకి అప్పుడు 2 కలిపి చేస్తాం. అంటే ఒకటేసారి వారికోసిల్ చేస్తూ అప్పుడు అదే టైంలో మనం టీసా చేయాలి. మనకు 0 స్పెర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ టీసా అనే ప్రొసీజర్ అవసరం అవుతుంది. ఎందుకంటే అది లేకుండా లోపల ఉత్పత్తి అవుతుందా లేదా అనేది, లేదా ఎంత డ్యామేజ్ అయింది అనేది మనం చెప్పలేము. సో టీసా ఫస్ట్ చేసి తర్వాత దాన్ని రిజల్ట్ బేస్ చేసుకొని వారికోసిల్ పోస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే టీసా అనే ప్రొసీజర్ అరగంటలో అయిపోతుంది. అంటే బాడీ మీద ఎటువంటి కట్టు ఉండదు, ఓన్లీ నీడిల్తోనే చేస్తాం, లోకల్ అనస్థీషియా ఇచ్చి. సో అదే వారికోసిల్ చేయాల్సి వస్తే మటుకు కంప్లీట్ అనస్థీషియా ఇస్తాం. సో అజూస్పెర్మియా ఉంది కాబట్టి, హార్మోన్స్ బాగున్నాయి కాబట్టి ఫస్ట్ టీసా ప్రొసీజర్ చేయించుకోండి. టీసా ప్రొసీజర్లో మీకు ఎందుకు 0 స్పెర్మ్ కౌంట్ ఉంది అనే దానికి ఒక ఆన్సర్ వస్తుంది. దాని తర్వాత వారికోసిల్ చేయాలా వద్దా అనేది డిసైడ్ చేస్తాం. ఇంకో క్వశ్చన్, టెడలాఫిల్ షాప్స్లో దొరకడం లేదు సార్. అంటే జనరల్గా ఏంటంటే మీరు డైరెక్ట్గా మెడికల్ స్టోర్కి వెళ్ళి టెడలాఫిల్ కానీ సిల్డెనాఫిల్ కానీ కొనకూడదు, షాప్ వాళ్ళు అమ్మకూడదు. అందుకని మీరు వెళ్ళి డైరెక్ట్గా నాకు టెడలాఫిల్ కావాలి అంటే ఇది షెడ్యూల్ H డ్రగ్ దాంట్లో క్లాసిఫికేషన్లో ఉంటుంది. సో మెడికల్ షాప్ వాళ్ళు కూడా ఎవరు కూడా ఈ మెడికేషన్స్ మీరు డైరెక్ట్గా ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదు. అమ్మితే అది నేరం. అందుకని మీరు డైరెక్ట్గా వెళ్ళి టెడలాఫిల్ అంటే వాళ్ళు లేదు అని చెప్పి ఉంటారు. మీరు ఒక డాక్టర్, మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయనతో ప్రిస్క్రిప్షన్ తీసుకొని ఆయన ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకుని వెళ్తే మెడికేషన్స్ ఇస్తారు. నార్మల్గా టెడలాఫిల్ టాబ్లెట్స్ అనేవి ఏ మెడికల్ స్టోర్లో అయినా అవైలబుల్ ఉంటాయి. ఇంకొక సబ్స్క్రైబర్ నెంబర్ పెట్టండి అని ఇచ్చారు. ఆల్రెడీ ప్రతి వీడియోలో నెంబర్ ఉంది, మా నెంబర్ డిస్ప్లేని అవుతూనే ఉంటుంది, చూసుకోండి. ఇంకొక సబ్స్క్రైబర్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అన్నారు. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. ఇంకొక క్వశ్చన్, టెస్టోస్టిరాన్ తగ్గితే గే ఫీలింగ్స్ వస్తాయా అని ఒక సబ్స్క్రైబర్ అడిగారు. అలాంటిది ఏమి ఉండదండి. అంటే గే ఫీలింగ్స్ రావడానికి టెస్టోస్టిరాన్ తగ్గడానికి సంబంధం లేదు. కాకపోతే
టెస్టోస్టెరాన్ తగ్గినప్పుడు మీకు సెక్స్ మీద అంటే ఇంటర్కోర్స్ మీద మీకు ఇంట్రెస్ట్ తగ్గచ్చు. అంటే లిబిడో తగ్గిపోతుంది అంటారు. లిబిడో అంటే ఆ ఇంటర్కోర్స్ మీద కావాల్సిన అంటే దానికి కావాల్సిన ఏదైతే డిజైర్ ఉంటుందో ఆ డిజైర్ తగ్గిపోతుంది. కొన్నిసార్లు వీక్గా అనిపిస్తుంది, కొన్నిసార్లు అలసటగా అనిపిస్తుంటుంది. జనరల్గానే ఏ పని చేయాలన్నా బద్ధకంగా అనిపించడం కానీ, అలసటగా అనిపించడం కానీ, కొంతమందికి బ్యాక్ పెయిన్, కొంతమందికి మజిల్ పెయిన్స్, కొంతమందికి బోన్ పెయిన్స్ ఉంటాయి. ఇవన్నీ టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీ సిమ్టమ్స్. సో అంతేగాని గే ఫీలింగ్స్ అయితే రావు, దాని గురించి కంగారు పడద్దండి. తర్వాత ఇంకొక క్వశ్చన్, క్యాన్ షాక్ వేవ్ థెరపీ క్యూర్ వారికోజ్ వీన్స్? సో దానికి వారికోజ్ వీన్స్కి షాక్ వేవ్ థెరపీకి సంబంధం లేదండి. షాక్ వేవ్ థెరపీ అనేది ఓన్లీ మనకి ఇప్పుడు అంటే లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అనేది ఓన్లీ పెనిస్లో బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ ఉన్నా, లేదా ప్రాస్టేట్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లేదా సెమినల్ వెసికల్లో ఇన్ఫెక్షన్ ఉన్నా, లేదా పెరోనిస్ డిసీజ్ అంటే పెనిస్లో కొన్నిసార్లు గడ్డలు కడతారు, పెరోనిస్ డిసీజ్ అంటారు. అలాంటి వాటికి మాత్రమే పనిచేస్తుంది. వారికోజ్ సీల్కి కానీ వారికోజ్ వీన్స్కి కానీ పని చెయ్యదు. హలో సార్, నాకు వారికోజ్ వీన్స్ ఉన్నాయి, దాంతోపాటు వారికోజ్ సీల్ ఉంది, ఏదైనా ట్రీట్మెంట్ ఉందా అండి? అంటే ఇప్పుడు వారికోజ్ సీలు వారికోజ్ వీన్స్ ఇద్దరికి రెండు, అంటే కాళ్ళల్లో వచ్చే వాటిని వారికోజ్ వీన్స్ అంటాము, టెస్టిస్లో వచ్చేదాన్ని వారికోజ్ సీల్ అంటాం. సో ఈ రెండు ఖచ్చితంగా మనం ట్రీట్మెంట్ తీసుకోవాలని ఏం లేదు. ఇప్పుడు బాగా నడుస్తున్నప్పుడు కానీ బాగా నొప్పి వస్తుంది, కాళ్ళలో నొప్పి వస్తుంది అనుకోండి, అప్పుడు వారికోజ్ వీన్స్కి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. నొప్పి లేనంత వరకు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. అలాగే వారికోజ్ సీల్ కూడా అంతే. ఇప్పుడు గ్రేడ్ 1 వారికోజ్ సీల్ ఉంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ గ్రేడ్ 2 గ్రేడ్ 3 ఉండి వారికోజ్ సీల్ ఉండి స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం కానీ, పిల్లలు పుట్టడంలో ఏదైనా తక్కువ అంటే ప్రాబ్లం ఉంటే కానీ, లేదా టెస్టిస్లో పెయిన్ వస్తున్నా కానీ, టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువ ఉన్నా కానీ, లేదా టెస్టిక్యులర్ సైజ్ తగ్గుతుంది అనిపించినప్పుడు మాత్రమే వారికోజ్ సీల్కి ట్రీట్మెంట్ చేయాలి. లేదా అది ఆల్రెడీ పిల్లలు పుట్టిన వాళ్ళకు గ్రేడ్ 1 వారికోజ్ సీల్ ఉన్నా కూడా ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. హలో సార్, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. రీసెంట్లీ నేను టెడ్లాఫిల్ 20 mg వాడాను. ఇట్ ఈస్ వర్కింగ్ ఆఫ్టర్ 3 hours పర్ఫెక్ట్లీ, బట్ ఐఎమ్ గెట్టింగ్ ఇండైజేషన్. కెన్ ఐ టేక్ 10 mg? ఓకే, అవును. ఇప్పుడు ఈ టెడ్లాఫిల్ 20 mg అనేది మీరు ఒకటేసారి అంటే స్టార్టింగే అంత హై డోస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు 10 mg తీసుకొని ట్రై చేయండి. 10 mg తీసుకొని మీకు పని చేస్తుంది అన్నప్పుడు 10 mgనే మీరు కంటిన్యూ చేయొచ్చు. బట్ జనరల్గా ఈ టాబ్లెట్స్ ఏంటంటే 1 hourలో పనిచేస్తాయి, మీరు తీసుకున్న వెంటనే పనిచేయవు. కొంచెం అంటే ఆ టాబ్లెట్ మనకు డైజెస్ట్ అయ్యి అది బాడీలో సర్క్యులేట్ అయ్యి మనకు పని చేయాలంటే జనరల్గా 1 hour పడుతుంది. కానీ బ్లడ్ వెజల్స్లో ఎక్కువ డ్యామేజ్ ఉన్న వాళ్ళకు దాని తాలూకు ఇంప్రూవ్మెంట్ రావడానికి మనకు కొంచెం టైం పడుతుంది, కొంతమందికి 2-3 hours పడుతుంది. అందుకనే దీంతోపాటు మనం మిగతా పౌడర్స్ లాంటివి ఇస్తాం, ఎల్ఆర్జినిన్ బేస్డ్ పౌడర్స్ ఇస్తాము. ఆ పౌడర్స్ ఏంటంటే ఈ డ్రగ్ యాక్షన్ని కొంచెం ఫాస్ట్గా అయ్యేట్లు చేస్తాయి. సో 10 mg వేసుకొని చూడండి, 10 mg పని చేస్తుందంటే 10 mgనే కంటిన్యూ చేయండి. ఒకవేళ 10 mg పని చేయట్లేదు, ఓన్లీ 20 mgనే వేసుకోవాలి అనుకున్నప్పుడు కావాలనుకుంటే ఇప్పుడు మనకు అసిడిటీ మెడికేషన్స్ ఉంటాయి, ప్యాంటోప్రోజోల్ కానీ అట్లాంటి రాబిప్రోజోల్ కానీ అట్లాంటివి 1 గంట ముందు వేసుకొని, అది వేసుకున్న గంట తర్వాత టెడ్లాఫిల్ వేసుకోండి, బాగా పనిచేస్తుంది. పినైల్ డాప్లర్ స్కాన్కి ఇంజెక్షన్ వేసుకోవచ్చా అంటే ఒకతను వద్దు ఫ్రెండ్స్, వెరీ డేంజరస్ అని పెట్టాడు. అది డేంజరస్ కానే కాదండి, భయపడాల్సిన అవసరం లేదు. ఆ ఇంజెక్షన్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మాకైతే ఈ 10 yearsలో మాకు ఒక్క పేషెంట్ కూడా ఇంతమందికి అంటే ఇంజెక్షన్స్ ఇస్తున్నాం కదా, ఎవరికి కూడా సైడ్ ఎఫెక్ట్ రాలేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొక కామెంట్, సార్ గుడ్ మార్నింగ్ సార్, మీరు చాలా బాగా చెప్తున్నారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి ఎంకరేజ్మెంటే మాకు కావాలి. ఈ క్వశ్చన్స్ ఇప్పుడు ఆపేస్తున్నాము, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిగతా క్వశ్చన్స్ సంబంధించిన ఆన్సర్స్ చెప్తాము. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్.